ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 19వ బ్యాచ్ 11 గంటల క్లాస్ మొదటి రోజు అందరికీ క్లాస్ కు స్వాగతం అండి. పొద్దున క్లాస్ కు వచ్చిన వాళ్ళు కాకుండా ఇప్పుడు 11 గంటల క్లాస్ కు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అండి? ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నా మాతాజీ. మురళీ కృష్ణ గారు. ఇంకా ఈ బ్యాచ్ ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సార్. మురళీకృష్ణ గారు, మీరు ఇప్పుడేనా జాయిన్ అవ్వడం? 11 o'clock క్లాస్ కి ఇది జాయిన్ అవడం పొద్దున్న క్లాస్ ఉండింది సార్, అందులో మీరు జాయిన్ అయ్యారా? అవలేదు మేడం. అవ్వలేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా కొత్తగా ఇప్పుడే క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళు? మిగతా వాళ్ళంతా పాత వాళ్ళేనా, తెలిసిన వాళ్ళు? ఓకే సార్. మురళీకృష్ణ గారు, ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. అలాగే. ఓకే. మీరు ఫేస్బుక్ లో కానీ అలా చూసి వచ్చారా సార్? మెడిటేషన్ క్లాస్ కి ఎలా వచ్చారు? మీది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చూసా మేడం. ఓకే. ఇంతకుముందు దీని గురించి మీకు ఏమన్నా అవగాహన ఉందా? లేదు మేడం. మెడిటేషన్ లేదు మేడం. లేదు. లేదు లేదు విన్నాను అంతే. పత్రిజీ గారి గురించి విన్నాను అంతే. పిఎంసి ఛానల్ ఉంది కదా మీది, పిఎంసి తెలుగు. ఎస్ సార్. పిఎంసి తెలుగు అది చూస్తూ ఉండేవాడిని నేను. ధ్యానం గురించి చెప్పేవారు పత్రిజీ వారు. ఆ వీడియో చూసేవాడిని, కొద్దిగా ఐడియా ఉంది మేడం. ఇది పిరమిడ్ ధ్యాన సెంటర్ కదా మేడం, మెడిటేషన్ సెంటర్ పిరమిడ్. అది కొద్దిగా ఐడియా ఉంది మేడం. అంటే మీకు పిరమిడ్ మెడిటేషన్ గురించి అయితే కాస్త అవగాహన అయితే ఉంది. అది చేయలేదు మేడం, జస్ట్ అవగాహన ఉంది అంతే, చేయలేదు ఎప్పుడు. అదే సార్, నేను కూడా అవగాహన ఉందనే చెప్తున్నాను. ఓకే సార్. ఏం లేదు, మనకు ఇది మహావతార్ ఫౌండేషన్ సార్. ఈ ఫౌండేషన్ ఓనర్స్ వచ్చేసి రంగనాథ్ మాస్టర్ గారు, అలాగే వాళ్ళ శ్రీమతి గారు వచ్చేసి లక్ష్మీ మేడం గారు. వీళ్ళిద్దరూ కూడా ఇలాగే పత్రిజీ యొక్క శిష్యులు అనమాట. వాళ్ళు వచ్చేసి ఈ మహావతార్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మొత్తము ధ్యాన ప్రచారాలు, అక్కడే సెషన్స్ లైవ్ లో చేయడము ఇవన్నీ జరిగేవి అనమాట. కరోనా టైంలో లేవు మేడం. ఇప్పుడు లేవా సార్? ఇప్పుడు జరగదు. ఎందుకంటే మేము బెంగళూరులో ఉంటున్నాం మేడం. మేము బెంగళూరులోనే ఉంటున్నాం ఇప్పుడు. ఓకే సార్. బెంగళూరులో ఉన్నా ఎక్కడున్నా జూమ్ అయితే అందరికి అన్ని చోట్లకు ఉంటుంది అనమాట. వాళ్ళు ఓపెన్ చేసిన సంస్థ అయితే బెంగళూరు అనమాట. అక్కడి నుంచి జూమ్ సెషన్స్ అందిస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 5 లాంగ్వేజ్లలోనూ జూమ్ సెషన్స్ ఇస్తున్నారు అనమాట. మనకు తెలుగులో అయితే పొద్దున్నే 5 నుంచి 7 వరకు, అప్పుడు యోగా ఉంటుంది, ధ్యానము ఉంటుంది, అలాగే స్వాధ్యాయం అంటే మాస్టర్స్ వచ్చి జ్ఞానాన్ని చెప్పడం కూడా ఉంటుంది. 11 గంటలకు వచ్చేసరికి ఓన్లీ మెడిటేషన్ మాత్రం ఉంటుంది అనమాట ఇక్కడ. రాత్రి మళ్ళీ 9 గంటలకు వచ్చేసి మనకు 9 నుంచి 10-10:30 వరకు ఉంటుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, అట్లే హాఫ్ అన్ అవర్ క్లాస్ అనమాట. 2 ఉంటాయి రాత్రి సెషన్. అది రాత్రి 9 నుంచి 11 వరకు అంటే మోస్ట్లీ 10:30 వరకు ఉంటుంది సార్. ఇక్కడ ఇవి జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు కూడా మెడిటేషన్ ఉంటుంది. రాత్రి 9 నుంచి 12 వరకు పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది. తర్వాత ప్రతి ఆదివారము 5 నుంచి 7 గంటల వరకు ఈ 5 మంది అంటే తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ ఈ 5 తమిళ్ అన్ని భాషల వాళ్ళను ఒక చోటికి తీసుకొని వచ్చి జూమ్ సెషన్ ద్వారానే
అందరినీ కలిపి పొద్దున్నే 5 నుంచి 7 వరకు కూడా మెడిటేషన్ ఉంటుంది. అది కూడా అది ఇలా ఉంటాయి అన్నమాట ఈ సంస్థలో. ఇప్పుడు మనకు ప్రాణాయామ చేయిస్తాము, అలాగే మెడిటేషన్ ఉంటుంది అనమాట 11 గంటల సెషన్లో. మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ తెలపడం ఉంటుంది. ఆ తర్వాత మనము చేయిస్తాము. ఇంకొకటి వచ్చేసి శుక్రవారం పూట సమగ్ర జీవన శైలి అనేది ఉంటుంది. మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ముద్రాసు, ఆక్యుప్రెషర్ పాయింట్స్, అలాగే యూరిన్ థెరపీ, ఇట్లా హెల్త్ పర్పస్ కు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శనివారం రోజు వచ్చేసి ప్రత్యేక కార్యక్రమం అనేసి, అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ కళలు అనేది, ఫైన్ ఆర్ట్స్ ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి వాటిని బయటికి తీసుకొని వచ్చే ప్రక్రియ. ఒక్కొక్కరు కవిత్వం చెప్పచ్చు, కొంతమంది పాటలు రాయొచ్చు, పాటలు పాడొచ్చు. అలాంటిది వాళ్ళ టాలెంట్ను చూపించడం అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అలాంటి వాటికి ఇక్కడ దాంట్లో కూడా మనం ప్రావీణ్యత ఉన్న వాళ్ళని చూపిస్తామండి. అది శనివారం రోజు జరుగుతుంది. ఇలాంటివి ఈ మహావతార్ ఫౌండేషన్ లో జరిగే కార్యక్రమాలు అన్నమాట. ఇంకా మనకు ధ్యానం గురించి వస్తే, మనకు మొదట ధ్యానము అనేది 2500 సంవత్సరాలకు పూర్వమే గౌతమ బుద్ధుల వారు ఆనాపాన సతి ధ్యానము అనే పద్ధతి ద్వారా అందరికీ ధ్యాన ప్రచారము చేయడం జరిగిందనమాట. ఆయన కూడా, గౌతమ బుద్ధుల వారు కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా, ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు చేసినా కూడా ఆయనకు ఎన్లైట్మెంట్ అనేది దొరకలేదు. కానీ ఈ ఆనాపాన సతి ధ్యానము అనే పద్ధతి ద్వారా 6 గడియల పాటు ఆయనకు ఆత్మజ్ఞానము అనేది జరిగిందనమాట. ఈ బుద్ధ పౌర్ణమి రోజు, అందుకే దాన్ని బుద్ధ పౌర్ణిమ అంటారు. ఆ ఆ అన్ని సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని రాను రాను మరుగున పడిపోతా వచ్చిందనమాట ఆ పద్ధతులు. ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా కాలక్రమేణా చాలా మార్పులు వచ్చేసి ఈ పద్ధతి అనేది మారిపోయింది. ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన చెప్పిన పద్ధతి అనేది అనుసరించకపోవడం అనేది చాలా మారిపోయినాయి. తర్వాత ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చేసి తిరిగి ఆ పద్ధతిని, ఎవరైతే ఈ గౌతమ బుద్ధుల వారు చెప్పినారో దాన్ని తిరిగి తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఆనాపాన సతి ధ్యానము అనేది అప్పుడు ఉండే పాలీ భాషలో ఉండే మాట అనమాట. ఆనాపాన సతి ధ్యానం అనేది పాలీ భాష. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండేది. అంటే మనం తీసుకునేది వదిలే గాలి, ఆ రెండింటి కలయిక ఆనాపాన. దాన్నే పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని మనకు తెలుగులో చెప్పడం జరిగింది. శ్వాస మీద ధ్యాస అంటే ఎలాగా, మనం గట్టిగా తీసుకోవడమా? ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అలా కాదనమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా, నేను నా శ్వాస అదంతకదే జరుగుతుంది. మనం పడుకున్నాము, అదేం ఆగదు, దానంతకదే జరుగుతుంది. మనం భోంచేస్తున్నారు, కాసేపు నేను రిలాక్స్ అవుదామని అనుకోరు, అదంతకది అది దాని పని జరుగుతూ ఉంటుంది అనమాట. అది జరుగుతూ ఉంటేనే మనం కూడా మన పని మనం జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకంటే ఆ బ్రీత్ అనేది మనకు ప్రాణశక్తి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా, ఏదన్నా సరే ఒకటి మనకు శరీరంలో ఒక అవయవం పాడైంది అంటే, ఓకే ఇది తీసేస్తే ఈ మనిషి బ్రతుకుతాడు అంటే, ఓకే రిమూవ్ చేయండి. ఇప్పుడు కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, లెగ్ తీసేయండి అంటే, ఓకే తీసేస్తే బతుకుతాడు అంటే తీసేయండి అంటారు. అట్లా ఏదైనా సరే, కానీ ప్రాణశక్తి అనేది, ప్రాణవాయువు, మనిషి ఉన్నాడు అని చెప్పడానికి ముఖ్యమైనది ఈ ప్రాణశక్తి అన్నమాట. ఇలా శ్వాస చూసి ఉన్నాడా లేదా అని చెప్పేస్తారు. అంటే అది మనకు అంత ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఆ ఉచ్ఛ్వాసాలు ఏవైతే ఉన్నాయో, అదే మనం భగవంతుడుగా భావిస్తాం ఇక్కడ. కాబట్టి మనం భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనేది కాదయ్యా, మనలోనే ఉన్నాడు. ఆ గాలినే పట్టుకుందాము, దాంట్లోకి పట్టుకుంటే చక్కగా మనం ఆ భగవంతుని దర్శనం మనలోనే చూసుకోవచ్చు. ఎక్కడెక్కడో వెతుకుతున్నాం భగవంతుని కోసము, మనలోనే ఉన్నాడు భగవంతుడు. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము, లోపలే ఉన్నాడు, ఆ లోపల ఉన్న దేవుని పట్టుకుందాము అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే ఆనాపాన సతి ధ్యానము లేదా శ్వాస మీద ధ్యాస అంటాం అన్నమాట. ఇది చాలా ఈజీ మెథడ్. ఇందుకు మనము ఏ నియమ నిష్టలు అనేది, ఇంకోటి ఏ పద్ధతులు అనేది, ఆచారాలు ఏమీ ఉండదు ఇక్కడ. ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఎక్కడైనా చేసే పద్ధతి ఈ ధ్యానం అనేది. ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్లేస్ లో అయినా చేయొచ్చు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా చేయొచ్చు. మనకు ఇక్కడ ఇలా ఉందే, చేయొచ్చునా లేదా అనే అనుమానాలు అయితే పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ చేయొచ్చు.
ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు అన్నమాట. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఏం చేస్తామంటే, మీరు ఎంతసేపు చేయాలి అంటే, మామూలుగా కొత్తగా వచ్చారు, మీ వయసు ఎంత ఉందో అంతసేపు చేయండి అని చెప్తామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మీ వయసు ఎంత ఉందో అంతసేపు చేయండి. తర్వాత కొంచెం సాధన పెంచుకుంటూ పోతే తర్వాత పొద్దున ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, సాయంత్రం అట్లా మనకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అంతా చేసుకుంటూ ఉండొచ్చు ఈ మెడిటేషన్ అనేది. ఆ తర్వాత ఇంకేంటి అంటే, ప్రతిరోజు మీరు చేసేటప్పుడు ఒక టైంలో కొత్తగా అలవాటైనప్పుడు ఒకే టైంలో ఒకే ప్లేస్లో కూర్చొని చేస్తే కొంచెము మనకు ఆ సాధనా శక్తి అనేది పెరుగుతుంది. ఈ రోజు ఒక చోట కూర్చున్నాము, రేపు ఒక చోట కూర్చున్నాం, అలా కాకుండా ఒక ప్లేస్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఆ ప్లేస్లో మనం చేయడం అనేది మొదలు పెట్టాలి. ఇంకొకటి 41 రోజులు చెప్తాం అనమాట. ఏదైనా కానీ ఒక 40 రోజులు కంటిన్యూగా మనకు బ్రెయిన్కు చే చేస్తూ పోతే అదే అదే పద్ధతి బ్రెయిన్కి అలవాటు అవుతుంది. కాబట్టి 41 రోజులు చెయ్యండి అని చెప్తాం. ఆ తర్వాత మనం మానాలన్నా మానుకోం, ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది ఆ టైం. అలా ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఒకే టైంలో ఒకే ప్లేస్లో కూర్చొని చేయడము. ఇంకా ఎలా చెయ్యాలి, ఈ ధ్యానం అనేది ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేస్తాము అంటే కళ్ళు మూసుకోండి అని చెప్తాం. ఆ తర్వాత ఇలా వేళ్ళలో వేళ్ళు వేసుకోండి అంటాం. అలాగే కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చోండి, అంటే పద్మాసనంలో కూర్చోండి. పైన కూర్చున్నారు, మేము కింద కూర్చోలేము, ఒక పైన కూర్చోండి. అయితే ఏం చేయాలి, కాళ్ళు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే, మన శరీరంలోకి బ్రహ్మరంధ్రము ద్వారా ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అలా వచ్చిన ఎనర్జీ మనకు బయటికి రిలీజ్ కాకుండా, అంటే వచ్చిన మనలోనే ఉండాలి ఆ ఎనర్జీ, బయటికి వెళ్ళకూడదు. అలా అనుకున్నప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే కళ్ళ ద్వారా 80% ఎనర్జీ అనేది మనకు లాస్ కాకుండా ఉంటుంది. అలాగే వేళ్ళలో వేళ్ళు వేసుకుంటే ఇక్కడ కూడా లాక్ అయిపోతుంది, కాళ్ళ దగ్గర లాక్ అయిపోతుంది. మనం తెచ్చుకున్న ఎనర్జీ మన లోపలే ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేసి ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉండడం కోసము మనము ఇలా లాక్ చేసుకొని కూర్చోండి అంటాం. స్థిర సుఖాసనం, శరీరాన్ని గట్టిగా బిగించి కూర్చోవలసిన పని లేదు, నార్మల్ గానే కూర్చోవచ్చు. ఆ తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి అండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా ఎనర్జీ అనేది మన శరీరంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఎక్కువ జనరేట్ అవుతుంది కూడా. అందుకోసం అనేసి నీళ్లు అనేది బాడీలో తగ్గిపోతుంది. కాబట్టి మంచినీళ్ళు తాగండి. అలాగే ఒక బాటిల్లో నీళ్లు పక్కన పెట్టుకోండి. ధ్యానం అయిపోతూనే ఆ బాటిల్లో నీళ్లు తాగమని చెప్తానండి. ఇవన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనము ఆనాపానసతి ధ్యానము పత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస గురించి వివరణ అనమాట. మంజునాథ్ గారు చెప్పండి సార్. మేడం అదే వింటున్నాను మేడం. మీరు హ్యాండ్ రైస్ చేశారు ఎందుకు అని? ఏం జస్ట్ ఓకే అంతే, ఇంకేం మేడం. ఓకే వీడియో వస్తుందని చూశాను. సార్. ఎస్ వింటున్నాను మేడం, క్లాస్ వింటున్నాను. ఎస్ సార్. అయితే ఇప్పుడు అందరం కూడా చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. ఓకే ఓకే అలా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందామండి అందరం కూడా. ఓకే 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 మేడం. నీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగండి. ఒక గ్లాసులో మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ అద్దాలు ఉంటే అద్దాలు తీసి పక్కన పెట్టేసేయండి. చక్కగా అద్దాలు పక్కన పెట్టేసి వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ కానీ ఒక బ్లాంకెట్ కానీ వేసుకొని కూర్చోండి. పద్మాసనంలో కూర్చోండి. చక్కగా కళ్ళు రెండు మూసేసుకున్నాము.
శ్వాస మీద ధ్యాస. చక్కగా మనకు సహజంగా సరళంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము. ఇక్కడ ఏ నామము ఉండదు, ఏ నామస్మరణ ఉండదు, ఏ మంత్రము ఉండదు, ఏ జపము ఉండదు. కేవలము మన శ్వాసనే గమనిస్తాము. సహజంగా సరళంగా జరిగే శ్వాసే మన శ్వాసే మనకు గురువు. ఆ శ్వాసతోనే మన ప్రయాణం ఉంటుంది. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేస్తూ తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. చక్కగా శ్వాసని గమనిస్తూ ఉంటాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడము, ఇంటర్నల్ జర్నీ. చక్కగా మ్యూజిక్ ప్లే చేసుకొని ఆ మ్యూజిక్ ద్వారా మెడిటేషన్ చేసుకుందాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఆ రెండు చేతులను తీసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకున్నాం కదా, ఆ రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఏం మాస్టర్స్ కొత్తగా వచ్చింటారు, మెడిటేషన్ ఈ రోజు చేస్తుంటారు, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఎలా అనిపించింది అన్న తెలియజేయాలి, హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజే మొదటిగా వచ్చింటారు, స్టార్ట్ చేసింటారు కదా, ఎలా ఉంది, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హలో, చెప్పండి సార్. శ్యామ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
కొత్తగా వచ్చింటారు కదా, ఈ రోజే ధ్యానంలోకి స్టార్ట్ అయింది, జాయిన్ ఉంటారు. ఎలా ఉంది, కూర్చోగలిగారా లేదా, చేయగలిగారా, ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా క్వశ్చన్ ఉన్నా కూడా అడగచ్చు అన్నమాట. ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవా? ఏముంది? తిరిగి రేపటి క్లాస్ లో కలుసుకుందామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు. ఏమనిపించింది మీకు, ఎలా ఉంది ఈరోజు? బాగుంది మేడం. ఇంకా కూర్చోగలిగారు? చేయాలని మేడం. కూర్చోగలిగాను మేడం. ఎస్ సార్. మేడం ఓకే సార్, థ్యాంక్ యూ. రెగ్యులర్ గా ఇదే టైం మేడం? ప్రతిరోజు 11 నుంచి 12 వరకు ఉంటుంది సార్. ఓకే మేడం. ఓకే, మురళీకృష్ణ గారు మాట్లాడాలి. హలో. చెప్పండి సార్. అదే మేడం, కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కిపోతున్నాయి మేడం. పైన కూర్చోండి సార్, కింద కూర్చోనేది అలవాటు మనకు తప్పిపోయి ఉంటుంది. పైగా అంతంతసేపు కూర్చోవడం కూడా తప్పిపోతుంది కదా, కూర్చోలేకపోవచ్చు. పైన కూర్చోండి. పైన కూర్చుంటే లెగ్స్ మామూలుగా పెట్టుకొచ్చా మేడం? ఇలా క్రాస్ చేసుకోవడమే సార్. పైన క్రాస్ మంచం మీద కూర్చుంటే మటుకు మామూలుగా పద్మాసనం లాగే కూర్చోవచ్చు సార్. లేదు ఏ ఓకే. చైర్ లోనూ అలా కూర్చుంటే కాలు కిందికి వేసుకుంటాం కదా, అవును. అప్పుడు కాళ్ళు ఇలా క్రాస్ చేసుకునేది, 2 కాళ్ళు క్రాస్ చేసుకోవచ్చా? ఓకే. అంతే లేక సార్. మధ్యలో అలవాటుగా మధ్యలో ఉండదు కాబట్టి ఉంటుంది, తిమ్మిర్లు ఉంటాయి. మధ్యలో మార్చుకోవచ్చా మేడం? అటు ఇటు కాళ్ళు పర్వాలేదా? మూవ్ చేసి. మార్చుకోవచ్చు. నెక్స్ట్ మేడం, ఇంకోటి మ్యూజిక్ కంపల్సరీ మేడం వెనకాల? మామూలుగా అయితే మ్యూజిక్ అనేది లేకుండా కూడా చెయ్యొచ్చు సార్. అయితే మనకు ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ ఆలోచనలు డైవర్ట్ అవ్వడం కోసము మనం ఈ మ్యూజిక్ అనేది ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. 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 ఎందుకంటే దాని మీదకి వెళ్తుంది కదా ఆలోచనల నుంచి దృష్టి, అలా రిలాక్స్ గా ఉంటుంది కదా, అందుకని. మామూలుగా మీరు చేసుకునేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవాలనేది ఏమీ లేదు. ఇంకొకటి, ఇల్లంతా కూడా చక్కగా వెలుతురు లేకుండా, అంటే చీకటిగా వాతావరణం ఉంచుకొని చేసుకోవచ్చు సార్. ఇంట్లో ఓకే. ఇంట్లో ఓకే మీరు మేడం. అంటే మామూలుగా మిగతా టైంలో ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒక మంచి పర్ఫ్యూమ్ లాంటి ఒక అగరబత్తులు పక్కన పెట్టుకుంటే ఆ మంచి సువాసనగా ఉంటుంది కదా రూమ్ అంతా కూడా. అలా పెట్టుకొని అవును మేడం. చక్కగా మనకు ఇల్లంతా కూడా కర్టెన్స్ అట్లా మొత్తం బంద్ చేసుకొని చేసుకోవచ్చు సార్. చీకటిగా ఉన్నట్టు లైటింగ్ లేకుండానే చేస్తేనే మంచిది. సరే మేడం, అంటే లైట్లు ఆర్పేసుకోవాలి. లైట్ లేకుండానే చేసుకోవచ్చు. మ్యూజిక్ సరే కూడా మేడం. సరే. కంపల్సరీ ఏం లేదు. ఏమంటే కొత్తగా వచ్చినాము, మాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, డైవర్ట్ అయిపోతూ ఉంటాము అంటారు కాబట్టి మనం మ్యూజిక్ ప్లే చేస్తే ఆ శ్రద్ధ అనేది కాస్త ఇక్కడ వచ్చి కూర్చుంటుంది అట్లా ఆలోచన రహితంగా ఉండొచ్చు అన్నమాట. అలా మన ఇష్టం సార్. మోహన్ కృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు అన్ని మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ, ఆ, ఏమవుతుందంటే బాగా లగ్గులకం ఇట్లా ఎట్లయితే తిరుగుతుందో అలాగా తలంతా తిరుగుతుంది మేడం. తిరిగి ఆ, బాగా వెయిట్ వెయిట్ లేకుండా కాసేపు ఏమో బాగా లెస్ వెయిట్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే బాగా బరువెక్కిపోయి బాగా పడిపోతానేమో, వెనక్కి బ్యాక్ పడిపోతానేమో అన్నంత బరువెక్కిపోయింది మేడం. అట్లా ఆ. అవుతుంది. అప్పుడు కాస్త ఎక్కువసేపు వెనకలికి లాస్ట్ వరకు ఆనుకొని ఉండలా కూర్చో. చెప్పండి సార్. మేడం. ఆ, తర్వాత ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను మేడం. ఉమ్, లాంగ్ అంటే మధ్యలోనే లేగాల్సిన పరిస్థితి, అంటే బాగా హెడ్ ఏక్ ఆ, వచ్చేసి అలా అవుతుంది. దీనికి ఆ. ఎట్లా మేడం, ఏం చేయమంటారు? ఏం లేదు సార్, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోండి.
బలవంతంగా కూర్చోవద్దండి. మీకు ఈ రోజు 10 ఓకే మేడం. నిమిషాలు కూర్చోగలిగారా కూర్చోండి. మళ్ళా ఓకే. కొంచెము లేచి కొంచెం అటు ఇటు నడిచి మళ్ళా కూర్చోండి. ఆ! 1 అవర్ ఉంటుంది మనకు. ఒక 2 మినిట్స్ అట్లా వాక్ చేసి కూర్చోండి. ఓహ్! అలానా? 2 ఓకే. మినిట్స్ ఓకే. వాక్ చేసి అదే ఇప్పుడు కాళ్ళు కిందలు పడిపోతున్నట్టు బ్యాక్ ఎక్కాయి పడిపోతున్నట్టుగా కూర్చోలేకపోతున్నారు. అట్లా బాగా వెనకాలకి ఆనుకొని ఓకే. కూర్చోండి సార్. ఏదైనా సపోర్ట్ తీసుకోండి. సరే మేడం. ఓకే. ఏదైనా సపోర్ట్ ఓకే తీసుకొని మేడం. కూర్చోండి. వెనకలికి ఓకే. ఆనుకొని కూర్చోండి. ఓకే. ఆనుకొని కూర్చోండి. ఓకే. భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే మనలో ఓకే. ఎనర్జీ అనేది ఫ్లో వస్తూ ఉన్నప్పుడు, కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అలా ప్రక్రియ జరుగుతుంది. శరీరము దానికి సహకరించడం మేడం ఒకటి, మనలో ఉండే నెగెటివ్ అంతా బయటికి పోయేది ఒకటి, అలా ఇవన్నీ జరుగుతాయన్నమాట. అవును మేడం. నాకు వామిటింగ్ సెన్సేషన్ కూడా అనిపించింది మేడం. ఆ! అవును. కొంచెం అట్లా మధ్యలో మనం అది హ్మ్. నెగెటివ్ బాగా పేరుకొని ఉంటుంది గదా సార్ లోపల. అదంతా కూడా ఇంకా ఓకే. మనం చేసే ఈ ఫ్లో ద్వారా బయటికి పంపించేస్తుంది. జ్వరం వచ్చినట్టు గూడా ఉంటుంది. మేడం ఇప్పుడు భయపడాల్సిన హెడ్ ధ్యానం నుంచి మనకు తల నష్టం ఏమి అట్లా ఉండదు. ఓకే. చెప్పండి సార్. అహా! నేను అలా అనట్లేదు. నాకు నా నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు తలంతా లగులోలకం ఎట్లయితే ముందుకి, వెనక్కి ఊగుతా ఆ! ఉంటదో అప్పుడు ఆ! ఆ! మనకి ఫ్లో అవుతున్నట్ట మేడం. హ్మ్. అది మన విశ్వశక్తి ఫ్లో అవుతున్నట్టంటారా అవును. మేడం? అంతేనా? అవును సార్. అది ఏమైతుంది అంటే మనలో బాగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఓకే. ఉంటుందో అది బయటికి పంపించాలి గదా సార్! అప్పుడు బాడీ అలా ఓకే. ముందుకు వెనక్కి పడినట్టు ఉంటుంది. లోపల ఉండేదంతా చెడు బయటికి వెళ్ళిపోయేదన్నమాట ఒకటి. ఆ వెళ్ళిపోయే క్రమంలోనే మనకు ఇట్లా వెనక్కి పడిపోవడము, ముందుకు ఇట్లా పడిపోవడము, అవును వాలిపోయినట్టు మేడం. ఉండడము, కళ్ళు తిరిగినట్టు ఉండడము, తల బరువెక్కినట్టు ఉండడము, ఇవన్నీ వస్తాయి సార్. ఒక మొదలు పెట్టంగానే ఒక వారం రోజులు ఇలా ఉంటుంది. మీరు కొంచెం సేపు కూర్చోండి. కూర్చోలేకపోతే లేయండి. ఏం పర్లేదు. మళ్ళా కొంచెం సేపు అట్లా వాక్ చేసి మళ్ళా కూర్చోండి. నేను కొత్తగా వచ్చాను. ఓకే. ఇంతసేపు కూర్చోలేకపోతాను. మీకు ఎంత చేతనైతే ఓకే. అంతసేపు కూర్చోండి. నో ప్రాబ్లమ్. ఓకే. నేను లెగ్గూడదేమో అని అలానే కూర్చున్నా. ఆ! కొత్త ఓకే. కాబట్టి ఓకే. సరే మేడం. లేయడానికి అవుతుందో లేదో మీ లేయొచ్చులే. ఒక ఏం మంచి పర్వాలేదు. ప్రయాణం వైపు నడిపిస్తున్నందుకు కొంచెం మంచి సేపు. ప్రయాణం వైపు ఆ! మమ్మల్ని నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఓకే సార్. ఏం పర్వాలేదు. భయపడొద్దండి. ధ్యానం నుంచి మనకన్ని లాభాలే తప్ప అలాగే. నష్టం ఏమీ ఉండదు. మన లోపల ఉండేదంతా కూడా బయటికి పంపించాలి గదా! ఇప్పుడు కడుపు అశుద్ధమైతుంది. అది బయటికి అవును. పంపించాలి అంటే ఒకటి వామిటింగ్ లాగానో, లేదా కింది ద్వారానో ఎలాగోలా కడుపు అయితే తనను క్లీన్ చేసుకుంటుంది కదా! అట్లే మన ఇంటర్నల్ బాడీ కూడా అలాగే. లోపల ఉండే చెడు అంతా కూడా బయటికి పంపిస్తుంది. అప్పుడు ఓకే. బయటికి వెళ్ళిన తర్వాత దాంట్లో ప్రాణశక్తి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే బాడీ కంపనాలొస్తాయి. వైబ్రేషన్స్ ఒస్తాయి. మనకు ఓకే. షాక్ కొట్టినట్టు ఉండడము, జుమ్ అనడము అట్లా కొంచెం శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు తెలుస్తుందనమాట. అప్పుడు కొంచెం వైబ్రేషన్స్ స్టార్ట్ అయితాయన్నమాట. అట్లా గూడా ఉంటుంది. ఇప్పుడు బయటికి పంపించేస్తుంది లోపల ఉండేది. మళ్ళీ లోపలికి మంచి ఎనర్జీ తెచ్చుకుంటుంది. ఈ 2 గూడా జరుగుతాయి. అప్పుడు కొంచెం షాక్ కొట్టినట్టు గాని, తిమ్మిర్లొచ్చినట్టు గాని, లేకపోతే మనకు కొంచెం ఒళ్ళు జర్కిచ్చినట్టు గాని ఇట్లంతా అనిపిస్తుందనమాట. ఓకే. ఓకే. ఇదంతా సాధన చేస్తూ ఉండంగా మనకు జరిగేదే. అయితే దాంట్లో మనం మెడిటేషన్‌లో ఆ! మనకెప్పుడు చెడు అనేది ఉండదు. మంచిగా ఉంటుంది. అంత మంచి జరుగుతుందనమాట. ఓకేనా? నారాయణ సరే మేడం. గారు, శ్రీమన్నారాయణ గారు. ఓకే మేడం. నమస్తే సార్. థాంక్ యూ అన్‌మ్యూట్ వెరీ మచ్. చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, అక్కడ ఎవరో సిగరెట్ తాగుతున్నారు సార్, తాగకూడదండి. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. ఎవరు లేరా అన్‌మ్యూట్ చేయడానికి మీ దగ్గర? హ్యాండ్ రైజ్ చేశారు.
ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఏం పర్లేదు సార్, మంచిగా ఉంటుంది, కోలుకుంటారు, నార్మల్ అయిపోతారులేండి, ఏం కాదు. మీరు ఇందులో అటెండ్ అవుతున్నారు కదా, ఈ ఎనర్జీ కూడా, మా అందరి ఎనర్జీ కూడా మీకు రావాలని, మీరు బాగా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్యామ్ కుమార్ గారు క్లాస్లోకి ఎందుకు వచ్చారండి? శ్యామ్ కుమార్ గారు, ధ్యానం నేర్చుకోవాలనేనా? క్లాస్ అంటే అటెండ్ అయ్యారు, ధ్యానం చేశారా మరి? శ్యామ్ కుమార్ గారు, ఓకే, ఓకే అండి, తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాము. మళ్ళీ రాత్రి కూడా 9 గంటలకు సెషన్ ఉంటుంది, వీలైతే ఆ 9 గంటల సెషన్ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. తిరిగి రేపు పొద్దున్నే 5 గంటలకు, 11 గంటలకు ఇలా కంటిన్యూగా ఉంటుందండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.